ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్ వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకట్ మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరి మీన రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? మరి ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగలబోతుంది ఈ సంవత్సరం? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వారికి పూర్వాభద్ర నక్షత్రం నాలుగో పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రంలో ఉండే 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశి అంటారు. అసలు మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే 14 ఆదాయం 11 ఖర్చు, అలానే గౌరవం 7 ఉంటుంది, 2 అవమానం ఉంటుంది. చాలా బాగున్నట్టే అర్థం మీనరాశి వాళ్ళు. అంటే మీనరాశి వాళ్ళకి అసలు వాస్తవంగా జూన్ 2వ తారీఖు నుంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. జూన్ 2వ తారీఖున నుంచి దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కూడా గురువు పంచమ స్థానంలో ఉండటం, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా సింహరాశిలో అతిచారంతో ముందుకు వెళ్ళటం, డిసెంబర్ 18 నుంచి మళ్ళీ వక్రస్థితిలోకి రావటం జరుగుతుంది. అంటే టోటల్గా వాళ్ళకి గురుబలం అనేది అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ మధ్య వరకు 18 వరకు మధ్య రకంగా ఉంటుంది. అంత ఆ ఒక నవంబర్ డిసెంబర్ మినహా నవంబర్లో ఉండే 30 రోజులు, డిసెంబర్లో ఉండే 18 రోజులు, 48 రోజుల పాటు మాత్రమే గురువు బాగుంటాడు. మిగతా అంతా గురువు బాగుంటాడు. చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఆకస్మికంగా ధనలాభం, బ్యాంకు లోన్లు రావటం ఒకటి, బ్రహ్మాండంగా ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్, ఆకస్మికంగా లాభము, వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, అంటే అన్నిటా విజయము, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకు వెళ్తారు. దానితో పాటు అధిక ప్రయాణాలు చేస్తారు, ఎమినెంట్ పర్సన్స్ కలుస్తారు. అంటే సంతానపరంగా ఇబ్బందులు లేకపోవటం, సంతానం కలిగే అవకాశాలు, శుభ కార్యక్రమాల నిర్వహణ జరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. టోటల్గా గురువు బాగున్నాడు. ఆ 48 రోజులు మినహా టోటల్గా సంవత్సర కాలం అంతా బాగున్నారు. అలానే రాహు వచ్చేటప్పుడు కుంభరాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళిపోగానే జూన్ 7వ తారీఖు నుంచి మీనరాశి వాళ్ళకి రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్ళటం, అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్గా ఉండటం, ఆ దేశంలో స్థిరపడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కేతు వల్ల కూడా ఆరోగ్య సమస్యలు, పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వేరు చోట్లకి మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏమీ భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు. అలానే జూన్ 2 లోపలనే మన వాళ్ళు శుభ కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకోవటం, లావాదేవీల విషయం కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ, ఇల్లు పర్చేజ్ చేయటం కానీ, సంతానపరంగా అనుకూలంగా ఉండటం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ అకాడమిక్ ఇయర్లో జూన్ 2 వరకు కూడా చాలా బాగుంటుంది విద్యార్థులు. అంటే పోటీ పరీక్షలు కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఐఐటీలో కానీ ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శ్రమకు తగ్గట్టుగా ఫలితం వస్తుంది స్టూడెంట్స్కి. వివాహ శుభ కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే గురువు వల్ల ఇలాంటి లాభాలు కలుగుతాయని అర్థం. అంటే ఏదో రకమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కేతు వల్ల ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికము, పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం కలిగే అవకాశాలు ఉండటం, రాహు వల్ల కొంత డబ్బులు వస్తుండగా కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళు అసెట్స్ మీద పెట్టుబడులు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఆందోళన చెందాల్సిన పని లేదు, బాగానే ఉంది. అయితే శని యొక్క బలం ఏ విధంగా ఉండబోతుంది? శని యొక్క బలాన్ని చూసుకునేటట్టే శని మీనరాశిలో ఉన్నాడు, వక్రస్థితిలోకి వెళ్తాడు. కొద్దిగా లాభం జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 18 వరకు కూడా కొద్దిగా లాభంగానే ఉంటుంది. అంటే ధనధాన్య వృద్ధి, అంటే దీర్ఘకాలిక వ్యాధులు కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పనిలో కొంత ఆతృత అనేది బాగా పెరుగుతుంది, డబ్బులు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇంకా ముందుకు మనం వెళితే ఎలాంటి ఫలితాలు జరుగుతున్నాయి చూస్తే, అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మం రతిహర్షితం అంటారు, సదా స్వజన సౌఖ్యం పంచమ అంటారు. అంటే పంచమ స్థానంలో ఉండటం వల్ల, గురువు పంచమ రాశిలో ఉండటం వల్ల అనుకూలంగా ఉండటం, గత సంవత్సరంతో పోలితే ఈ సంవత్సరం అభివృద్ధి బాగుండటం, సంఘమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగుట, చాలా కాలం నుండి నిలిచిన పనులన్నీ కూడా నెరవేరటం, ధనలాభం, వృత్తి ఉద్యోగాల యందు కూడా
అభివృద్ధి, మిత్రుల వల్ల లాభం, వివాహం కాని వారికి వివాహం కావటం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం సంభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాం. అలానే కొన్ని సమస్యలు, అనారోగ్య సమస్యల విషయంలో కొంత ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగులకు అధికారుల యొక్క సహకారం, ఉద్యోగుల పై ఆఫీసర్ల యొక్క సహకారాలు ఉండటం, అభివృద్ధి కోరుకునే అవకాశాలు, స్థలాలు, బదిలీలు, ప్రమోషన్లు జరిగే అవకాశం, కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా విదేశ ప్రయాణాలు, ఐటీ సెక్టార్లు ఎవరైతే ఉంటారో విదేశ ప్రయాణాలు అనుకూలించడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇంప్రూవ్మెంట్లు జరగటం, అన్ని రకాల ఉద్యోగులకు కూడా అనుకూలమైన లాభాలు కలగటం, కొత్త వ్యాపారం చేయటం, ఇనుము, నూనె, కలప, సిమెంటు వంటి వ్యాపారాల్లో కూడా ఈ సంవత్సరం అంతా కూడా లాభసాటిగా ఉండటం, మా వ్యాపార పరంగా లాభం ఉండటం, మెడికల్ షాపులు, మందులు, ఆటోమొబైల్స్ వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అధిక లాభాలు ఉంటాయి. అధిక లాభం అంటే మధ్య రకమైన లాభం ఉంటుందని అర్థం. ఈ సంవత్సరం అంతా మంచి జరిగే అవకాశాలు, వ్యవసాయదారులకు పంటలు కలిసి వచ్చే అవకాశాలు, రుణాలు తీర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. రాజకీయ నాయకులకు అన్ని విధాలమైన అనుకూలమైన కాలం. పార్టీ మార్పులు కూడా సూచిస్తాం, పార్టీ మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కూడా అధిష్టానంతో అనుకూలంగా ఉంటారు వీళ్ళు. అలానే కుటుంబ సౌఖ్యము, స్నేహితుల ద్వారా లాభం, ఆరోగ్యము, అలానే ప్రతిదీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ పర్సెంట్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అండి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. మరి ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయండి? నీలాంజన సమాభాసం రవిపుత్రేమాకృత్యం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరమని, శనికి తైలాభిషేకం చేయటం, శనిశ్చర హోమం చేయటం, అలా నువ్వులు, నల్లని వస్త్రాన్ని దానం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఓం నమః పంచాక్షరి చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. కొత్త సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.